గైస్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ సండే అండ్ ఇట్స్ అ హాలిడే. నార్మల్గా అయితే ఇంత మార్నింగ్ లేవను, బట్ ఇవాళ టెంపుల్కి వెళ్దాం అనుకున్నా. అందుకే లేచేసరికి 6:30 అయింది అండ్ ఇప్పుడు టైం 7 అవుతుంది. సో యా, ఎట్లైనా టెంపుల్కి వెళ్తున్నా కదా అండ్ ఇట్స్ అ వీకెండ్. సో ఐ థాట్ ఆఫ్ వ్లాగింగ్ ఇట్ అండ్ లెట్స్ సీ హౌ మై డే గోస్ and I'm gonna show what I do on a weekend. So let's get started. నార్మల్గా అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes అట్లా వాకింగ్ కానీ వర్కౌట్ కానీ చేస్తాను. బట్ ఫ్రైడే రోజు నైట్ నేను సరిగ్గా పడుకోలేదు అనుకుంటా. ఐ మీన్ నా స్లీపింగ్ పొజిషన్ సరిగ్గా లేదేమో. సో ఇదంతా పట్టేసింది అండ్ మళ్ళీ ఇప్పుడు నేను వర్కౌట్ చేసి దాన్ని కొంచెం ఇంకా స్ప్రెయిన్ చేయలేను. సో అందుకు 2 days నేను రెస్ట్ తీసుకుంటున్నా. సో ఐమ్ స్కిప్పింగ్ వర్కౌట్ ఫర్ టుడే. సో నేను రాత్రి చియా సీడ్స్ సోక్ చేసి పెట్టుకున్నా అండ్ ఆల్సో మేథీ సీడ్స్ని సోక్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని ఇవి తాగుతా అండ్ దెన్ సమ్ సోప్ మిక్స్. యా గైస్, సో ఫైనల్గా రూమ్కి వచ్చాను అండ్ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అండ్ ఆల్సో నెక్ పెయిన్ చాలా ఎక్కువైపోయింది. కొంచెం కూడా హెడ్ అటు ఇటు అనలేకపోతున్నా. సో వచ్చేటప్పుడే నేను టాబ్లెట్స్ ఇంకా స్ప్రే తెచ్చుకున్నా. యా, దిస్ వన్. సో అవి ఇప్పుడు వేసుకోవాలి, బట్ బ్రేక్ఫాస్ట్ ఎట్లయినా చేయట్లేదు కాబట్టి లంచ్ అయ్యాక ప్రిపేర్ చేసుకొని దెన్ లంచ్ తిన్నాక అప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటాను అండ్ దెన్ వేసుకొని ఒక 1 hour పడుకోమన్నారు. సో యా, ఐ హ్యావ్ టు డూ దట్ అండ్ ఎట్లయినా తగ్గిపోవాలి రేపటి వరకు, బికాజ్ మళ్ళీ ఆఫీస్ ఉంటే నేను ఆఫీస్ డుమ్మా కొట్టలేను. సో ఐ హ్యావ్ టు రికవర్ ఫ్రమ్ దిస్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. సో ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేయాలి లంచ్ కోసం. అండ్ వీకెండ్ కదా, కొంచెం డిఫరెంట్ ఏదైనా స్పెషల్గా కుక్ చేద్దామని అనుకొని ఫ్రైడే రోజు మష్రూమ్స్ ఆర్డర్ చేశాను అండ్ నిన్న హెల్త్ సరిగ్గా బాగాలేక కుక్ చేయలేదు. బట్ ఇవాళ ఎట్లయినా అది కుక్ చేయాలి, బికాజ్ నా దగ్గర ఇంకేం వెజిటేబుల్స్ లేవు. సో అండ్ ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను. అస్సలు నేను ప్రో కాదు కుకింగ్లో, బట్ ఐ జస్ట్ వాంట్ టు ట్రై. లెట్స్ సీ. నేనైతే తినగలుగుతాను నేను కుక్ చేసుకుంది. సో ఐ హోప్ ఇట్ టర్న్స్ అవుట్ గుడ్. యా, చలో. నన్ను అయితే లైఫ్లో ఆనియన్స్ ఏడిపించినంత ఎవ్వరు ఏడిపించలేదు. టూ మచ్, సో మచ్ ఆఫ్ ఘాటు. మష్రూమ్ కర్రీ అయితే అయిపోయింది, లాస్ట్ టచ్. అండ్ రైస్ ఇక్కడ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ మై లంచ్. మై లంచ్ ఇస్ రెడీ. చూడడానికి అయితే పర్లేదు, బాగానే ఉంది. టేస్ట్ చేసి చూడాలి. ఐమ్ గోనా షో యూ ఎట్లుందో. హోప్ ఇట్స్ అట్లీస్ట్ తినేలాగా ఉంటే చాలు. కొంచెం సాల్ట్ తక్కువైంది. I'll add it now, but rest everything is good. Shabash. I think my mom will be proud of me. సో గైస్, నా లంచ్ అయితే అయిపోయింది, మంచిగా తిన్నా అండ్ ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. సో ఇప్పుడు మెడిసిన్ వేసుకొని కొంచెం సేపు పడుకుంటా. దెన్ విల్ మీట్ ఇన్ ద ఈవినింగ్. యా,
హాయ్ గాయ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. అండ్ లేచేసరికి 6 అయింది. అంటే ఒక 2 to 3 hours అట్లా పడుకున్నా, మంచిగా పడుకున్నా. ఐ వాజ్ ఇన్ డీప్ స్లీప్. బట్ లేచినాక ఫుల్ ఆకలైంది. సో ఏం తిందాం ఆలోచిస్తే నా దగ్గర ఇది ఉందని గుర్తొచ్చింది. సో ఐమ్ ఈటింగ్ దిస్. అండ్ దీని తర్వాత వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నా. సో యా. సో ఇప్పుడే వాకింగ్కి వచ్చాను. ఫుల్ గాలి వస్తుంది. ఐ థింక్ వర్షం పడుతుందేమో. బట్ ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం. సో గైస్, వాకింగ్ అయితే అయిపోయింది. అండ్ కుక్ చేసుకున్న ఓపిక అస్సలు లేకుండే. సో నేను జెప్టో నుంచి చపాతీస్ ఇంకా ఒక డ్రింక్ ఆర్డర్ చేసుకున్నా. ఐమ్ గోనా షో ఇట్. So I've ordered strawberry lemonade, I guess, yeah, and chapatis. These వస్తాయి. కర్రీ అయితే ఎట్లానే ఉంది కాబట్టి మళ్ళీ ప్రిపేర్ చేసుకున్న పని. బట్ యా, వీడు ఇందులో ఇచ్చారు. సో ఐమ్ గోనా హ్యావ్ చపాతి అండ్ ఓకే గాయస్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ ఆల్సో మీరు వీకెండ్స్లో ఏం చేశారో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.